వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు చెప్పండి, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు బాధ్యతలు స్వీకరించడం, అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కూడా పైకెత్తడం, అంటే ఇప్పుడు కోఆర్డినేషన్ మిస్ అయిందని చెప్పేసి రకరకాలుగా విన్నాం. సో మేడం రాకతోటి, ఇన్ఛార్జ్ రాకతోటి అన్ని సెట్ అయితే అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ప్రధానంగా నూతన ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆనందదాయకమైనటువంటి రోజుగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు గతంలో 2 నెలల కాలం పాటు ఎలక్షన్ జరుగుతూ ఉంటే వారు వారంలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరిగి పర్యవేక్షించారు. అదే కాకుండా వారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఏదైతే బుధాన్ పోచంపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర కూడా నిర్వహించారు. కాబట్టి తెలంగాణతోటి వారికి మంచి అనుబంధం ఉంది. అదే కాకుండా సింప్లిసిటీకి మారిపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటుందని ఒక నమ్మకం, విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పునర్వైభవం వచ్చే విధంగా, వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చే విధంగా మీనాక్షి నటరాజన్ గారు వారి యొక్క అదేవిధంగా వారి యొక్క అంటే స్ట్రాటజీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సలహా సూచనలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోయే ప్రయత్నం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే ఇప్పుడు మీరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీ రేస్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రావడం అనేది జరిగింది. సో అధిష్టానం మీలాంటి వాళ్ళని ఒక బీసీ వ్యక్తిగా, యువకుడిగా మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మీనాక్షి నటరాజన్ గారు రావడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకు మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నమ్ముతా ఉన్నారు. గతంలో కూడా వారు ఎన్ఎస్సీ జాతీయ అధ్యక్షురాలుగా, మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, అదే కాకుండా ఆల్ ఇండియా పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్గా, ఏసీ సెక్రటరీగా, ఎంపీగా పనిచేసారు. కాబట్టి అదే కాకుండా వారి యొక్క ట్రాక్ రికార్డు కూడా చాలా మంచి ట్రాక్ రికార్డ్, అదే చెప్తా ఉన్నా, దాని గురించి చూస్తున్నా. కాబట్టి గతంలో కూడా ఆమె చాలా మంది కార్యకర్తలను పై తీసుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఎన్ఎస్ ఇచ్చిన పల్మూరు వెంకట కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో. అయితే ఈ మధ్యకాలంలో అంజన్ కుమార్ యాదవ్ గారు యాదవ్లకి పెద్దపీట వేయాలి, యాదవ్లే అసలు కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నదని చెప్పేసి మొన్న రీసెంట్ గా అనడం అనేది జరిగింది. సో చరణ్ కౌశిక్ యాదవ్ కి న్యాయం జరుగుతుందని బల్లగుద్ది నమ్మచ్చు అంటారా? నాకే కాదే, అందరికీ న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవ్లకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సోషల్ జస్టిస్ ఉండే విధంగా బీసీనే పీసీ బెండ్ చెప్పిన సందర్భం. డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, ఓసీ నుంచి ముఖ్యమంత్రి గారు, పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో యాదవే ముఖ్యమంత్రి ఉంటాడు అక్కడ. కాబట్టి ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నా కూడా సెకండ్ ఉన్న పోస్ట్ కావచ్చు, పీసీ బెండ్ కావచ్చు, సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అనే లొల్లి కూడా పోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. పులి స్టాప్ ఆల్రెడీ పడిపోయింది. కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ ఎక్కడ కొంచెం కోఆర్డినేషన్ లోపించింది. ఖచ్చితంగా ఆ సమస్య కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రాకతోడు మొత్తం దీన్ని కూడా పూర్తి స్థాయి పరిష్కారం రాబోతా ఉంది. ఖచ్చితంగా లోకల్ బాడీలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చుడు, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూన్. సో త్వరలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్పారు.